నమస్కారం. పరాభవ సంవత్సర తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చారిత్రక పరిశోధకుడు డాక్టరేట్ మునైవర్ మహాశివనాడి జ్యోతిష్యుడు ఆ శివసామి మాట్లాడుతున్నాను. ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించిన 12 రాసుల గురించి మాత్రమే ఇప్పుడు చూడబోతున్నాము. ఈ 12 రాసుల యొక్క ఫలితాలను విడివిడిగా మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. ఈ విశ్వం నవగ్రహాల ఆధారంగానే నడుస్తోంది. వేదాల నుండి పుట్టిన జాతక ఫలితాలకు 4,50,000 పద్యాలు, పాటలు ఉన్నాయి. సర్వమూ తెలిసిన సహదేవుని వల్ల మాత్రమే ఆ ఫలితాలను చాలా ఖచ్చితంగా చెప్పడం సాధ్యమవుతుంది. కానీ ఒకే ఒక రాశిని, అంటే ఒక రాశిని మాత్రమే బేస్ చేసుకుని తన పూర్తి ఫలితాలను చెప్పడం అనేది అసాధ్యమైన పని. అలా ఒక రాశి ఫలితాన్ని చెప్పేవాళ్లు వాళ్ల అనుభవాన్ని బట్టి, గోచారాన్ని బట్టి కొంచెం ఫలితం చెప్తారు. అది మనకు జీవితంలో కొంతవరకు సరిపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మహాశివనాడి నుండి, అంటే మునుల చేత వ్రాయబడిన మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు నేను చెప్పబోతున్నాను. అందువల్ల ఈ ఫలితాలను సాధారణ ఫలితాలుగా భావించకుండా, అంటే అందరూ చెప్పే రాశి ఫలాలుగా చూడకుండా, దీనిని మీరు చాలా సూక్ష్మంగా గమనించవలసి ఉంటుంది. ఇందులో వచ్చే ఫలితాలను చూసి దానిని అనుసరించి జీవితంలో మనం విజయం సాధించాలి. పరాభవ సంవత్సర మకర రాశి ఫలాలు. మకర రాశిలో జన్మించినవాడు శిఖరాన్ని శాసిస్తాడు అనే శాస్త్ర ఆధారంగా ఏల్నాటి శని ప్రభావం నుండి విముక్తి పొందుతున్న మీరు మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ శారీరక వ్యాయామం మరియు మానసిక సాధన, ధ్యానం చేస్తూ మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందించుకోవాలి. మీ ప్రయత్నం, నిరంతర శ్రమ ద్వారానే మీ విజయ మార్గం నిర్దేశించబడుతుంది. సాధించటానికి జన్మించిన మీరు కావ్యాలు, ఇతిహాస పురాణాలపై స్పష్టమైన జ్ఞానాన్ని, ఆసక్తిని కలిగి ఉంటారు. మీ విజయ రహస్యం మీరు చేసే ధర్మకార్యాలలోనే దాగి ఉంది. అన్నదానం చేయడం ద్వారా, ప్రకృతికి సహాయం చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. ఎల్లప్పుడూ సానుకూల, పాజిటివ్ మాటలనే మాట్లాడటం మంచిది. అనేక కళలను నేర్చుకున్న మీకు చురుకుదనం అనేది ఒక సహజ గుణం. మీ సూక్ష్మ బుద్ధిని, తెలివితేటలను ఉపయోగించి ఇతరులను ఆశ్చర్యపరిచి వారి ప్రశంసలను అందుకుంటారు. మనస్సులో దయాగుణాన్ని, మంచి స్వభావాన్ని పెంపొందించుకోండి. మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జీవితంలో దైవానుగ్రహాన్ని పొందండి. గతకాలపు బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శత్రువుల వేధింపుల నుండి మరియు ఆరోగ్య సమస్యల నుండి మెల్లమెల్లగా విముక్తి పొంది ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, స్పష్టతను సాధించబోతున్నారు. గురువుగారి ఆశీస్సుల వల్ల, దైవకృప వల్ల మీరు ఖచ్చితంగా అత్యున్నత స్థానాన్ని చేరుకుంటారు. మనస్సులో, ఆలోచనలలో స్పష్టత వచ్చి చంచల స్వభావం తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. భార్య ద్వారా యోగాలను, అదృష్టాన్ని పొందటానికి ఆమెను సంతోషంగా ఉంచండి. భార్యతో సంప్రదించి, చర్చించి నిర్ణయాలు తీసుకుని పనులు చేస్తే అవి విజయవంతంగా ముగుస్తాయి. భూమి ద్వారా, భవనాల, కట్టడాల ద్వారా మీరు ఒక పెద్ద యోగాన్ని అనుభవించబోతున్నారు. భూమి మరియు భవనాల ద్వారా మీరు భారీ లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన విదేశీ ప్రయాణాలు, ఇతర రాష్ట్రాల పరిచయాలు ఏర్పడి అనేక లాభాలను ఆర్జిస్తారు. సరైన సమయంలో స్నేహితుల, సోదరుల సహాయం లభించి విజయం చేకూరుతుంది. అకస్మాత్తుగా వచ్చే లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి మిమ్మల్ని సంతోషపరుస్తాయి. భార్య ద్వారా ఆస్తులు కలిసి రావడం, అలాగే భార్య చేసే వ్యాపారం, ఉద్యోగం ద్వారా ఉన్నతి లభిస్తుంది. ఆశించిన స్థానచలనం, విద్యలో రాణించడం, నూతన ప్రయత్నాలు, పదవోన్నతి వంటి అన్ని విషయాలలో విజయాలు లభిస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపార ప్రయత్నాలు చేయవచ్చు. కళారంగానికి సంబంధించిన పనుల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మరియు గురువును వందించడం ద్వారా దైవానుగ్రహం పొంది కీర్తి ప్రతిష్టలను, సంపదను పొందుతారు. పిల్లల విషయాలలో చిన్నపాటి ప్రయత్నాలతోనే అడ్డంకులు తొలగిపోయి వారికి విద్య, వివాహం వంటి శుభకార్యాలను జరిపిస్తారు. కులదైవ ప్రార్థన, పూజ ఖచ్చితంగా అవసరం. తండ్రిగారిని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారికి సరైన వైద్య చికిత్సలు అందించి కాపాడుకోండి. కొత్త ఇల్లు, తోట, మొక్కలు పెంచడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. వాహన యోగం, అన్ని సౌకర్యాలు ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. మీ శ్రమతో
ఉన్నత స్థానానికి చేరుకోబోయే మీరు మీనరాశి, మిథున రాశి మరియు సింహరాశి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఒకవేళ ఈ రాసుల వారు మీ కుటుంబ సభ్యుల్లోనే ఉంటే వారితో వాదోపవాదాలకు దిగకుండా సర్దుకుపోవటానికి ప్రయత్నించండి. మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాల వారు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. నీలమణి ఉన్న ఉంగరాన్ని ధరించడం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈటి చెట్లను పెంచి మీ అదృష్టాన్ని పెంపొందించుకోండి. తిరుచెందూర్ మరియు తిరుపతి క్షేత్రాలు దర్శించుకుని వస్తే మీ జీవితంలో మంచి మలుపులు చోటు చేసుకుంటాయి. మీ కఠిన శ్రమ ద్వారానే ఈ సంవత్సరం మీరు అత్యున్నత స్థానాన్ని అందుకోబోతున్నారనేది ఖాయం. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటానికి తగిన కౌన్సిలింగ్ అవసరం కావచ్చు. నమ్మకంతో, ధైర్యంతో ఎంతో పనులలో ముందడుగు వేసి ఈ సంవత్సరాన్ని ఒక విజయవంతమైన సంవత్సరంగా మార్చుకోండి. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫలితాలు మీరు మాత్రమే అనుభవించకుండా అందరికీ, మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేయండి. దాంతోపాటు వీలైతే మీ శత్రువులకు కూడా ఈ రాశి ఫలాలను షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేశారంటే దేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది.